నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యాన్ని పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మకంగా నవ్యావిష్కరణల దిశగా సానపట్టడమే మిషన్ కర్మయోగి ముఖ్య ఉద్దేశం. ఉద్యోగులంతా దేశాభివృద్ధి కోసం ఒకే దృక్పథంతో ఆలోచించేలా దీనిలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభిన్న రంగాల దేశ విదేశీ నిపుణులు, సివిల్ సర్వీసుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో మిషన్ కర్మయోగి ప్రధాన లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఆర్వి చంద్రవదన్ గారు, ఐఏఎస్ మాజీ ఉన్నతాధికారి, ఎం పద్మారెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. చంద్రవదన్ గారు, ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ కర్మయోగిపై మీ విశ్లేషణ ఏమిటి? మిషన్ కర్మయోగి అనేది అది వినూత్నంగా ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ప్రవేశపెడుతుంది. గత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, ఒక నిబద్ధతతో కూడిన ట్రైనింగ్ వ్యవస్థని సృష్టిస్తబోతుంది ఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా ముఖ్యం ఏంటంటే, గతంలో ట్రైనింగ్ అనేది అది ఒక మామూలుగా ఒక ప్రక్రియ లాగా ఉండేది. ఇప్పుడు కాదు. ఇప్పుడు ట్రైనింగ్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది, ఉపయోగపడగా ఉండాలి, ఫోకస్డ్ గా ఉండాలి. ఇంకా ప్రభుత్వం యొక్క ఉద్దేశాల్ని, లక్ష్యాల్ని సాధించే విధంగా, అతని యొక్క శక్తి సామర్థ్యాన్ని కేంద్రీకరించే విధంగా ఒక ప్రక్రియని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో ఒక ఆ ఉద్యోగికి కావలసిన స్కిల్ ని అతన్ని ఎంపిక చేసుకొని ఒక ఇంక్లూజివ్ అప్రోచ్ ద్వారా కావలసిన ఆయన తర్వాత మార్గసూత్రాలు అన్ని విధాలుగా సహకరించే విధంగా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ని ట్రైనింగ్ తో పాటు ఆ స్పెసిఫిక్ స్కిల్ ఏరియాని కూడా అతనే సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం ఏంటంటే, ట్రైనింగ్ నా పేరు కోసం ఉండేది, ఏ రకంగా ఉపయోగపడేది కాదు. వాళ్ళ వ్యవహారశీలుల్లో కూడా ఎలాంటి కూడా మార్పు మనం చూసేవాళ్ళం కాదు. నామమాత్రంగా ఏదో అవసరం కాబట్టి ఇన్ని అవర్స్ ట్రైనింగ్ చేయాలి, ఫౌండేషన్ ట్రైనింగ్ అంటారు, ఆ తర్వాత మిడ్ కెరియర్ ట్రైనింగ్ అంటారు, ఆ తర్వాత మనకు వేరే ట్రైనింగ్స్ అండ్ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. కానీ ఈ ట్రైనింగ్స్ కూడా స్కిల్ బేస్డ్ గా ఏది కూడా లేదు. ఇది ప్రత్యేకంగా స్కిల్ బేస్డ్ ని మనకు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ని కూడా పెట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ప్రత్యేకమైన శాఖను కూడా క్రియేట్ చేశారు, ఒక సర్వీస్ ని కూడా క్రియేట్ చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ఎస్పెషల్లీ ఫర్ ద సివిల్ సర్వెంట్స్ కి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని క్రియేట్ చేయబోతున్నాం. ప్రత్యామ్నాయ పరిస్థితి, ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ ని, ఒకవైపు ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ రెండు కూడా ఒకటే స్థాయికి తీసుకొచ్చి చాలా సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వారు నిర్వహించబోతున్నారు. ఇప్పుడున్న అధికారులు చూస్తే వాళ్ళలో ముందు చూపుతనం లేదు, కమిట్మెంట్ లేదు, జీల్ లేదు. వాళ్ళ సర్వీస్ లో చేరిన తర్వాత నిస్పృహకు అవుతున్నారు. ఎందుకంటే వాడి యొక్క సామర్థ్యాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. గార్దీ గుర్రం సర్వీస్ లో చేరాక ఒకటే పరిగణిస్తున్నారు. కానీ ఇది భిన్నంగా ఉండబోతుంది. వాళ్లకు ఎంపిక చేసిన స్కిల్ ని వాళ్ళు తీసుకొని దాని మీద ఇంకా వాళ్ళకు అవకాశం వెసులుబాటు కలిగించి ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళు అక్వైర్ చేసిన స్కిల్స్ ని అమలు చేసే విధంగా ఒక వినూత్న ప్రక్రియని వాళ్ళు అందుబాటులో తీయటం జరిగింది. ఇది ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీకి ఇంకా జవాబుదారీతనానికి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 46 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగులను తీర్చిదిద్దడంలో మిషన్ కర్మయోగి ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రస్తుతం అందరిలో అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వాళ్ళు ఏం చేయవలసింది, వాళ్ళ వాళ్ళ యొక్క స్కిల్, స్పెషలైజేషన్, ఆ ఏరియాస్ అన్ని వాళ్లే సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో కావాల్సిన నైపుణ్యానికి, వెసులుబాటుకు అన్ని అందుబాటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా వీళ్ళు ఒకవేళ స్పెషల్ గా ఒక స్కిల్ ఉన్న వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి సామర్థ్యాన్ని పెంచి ఇంకా బలోపేతం చేసి ఖచ్చితంగా లక్ష్య సాధనకు గురవుతూ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తర్వాత ఒక మీనింగ్ఫుల్ వేగా, ఒక ప్రొడక్టివ్ వేగా ఈ దేశం యొక్క అభివృద్ధికి
వాళ్ళు దోహదపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఉండే ఐపీఎస్ సివిల్ సర్వీస్ అందరు అన్ని రంగాల్లో నైపుణ్యం ఉందని మనం ఊహిస్తాం. కానీ వాస్తవానికి అన్ని రంగాల్లో నైపుణ్యం ఉండేది అది సహజం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ టెక్నోక్రాట్స్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్. కాబట్టి ఇలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళని, ఆ నైపుణ్యం వాళ్ళని గుర్తించి ఆ నైపుణ్యాన్ని కేంద్రీకరించి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం టెక్నాలజీ ముందుకు తీసుకొస్తుంది. ఇలాంటి ఆలోచన పరంగా భిన్నమైన ఆలోచన, నూతనమైన ఆలోచనతో టెక్నాలజీ డ్రివెన్ ఇండివిజువల్స్ కావాలి, వాళ్ళు థాట్ లీడర్స్ కావాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్నోవేటివ్ పాలసీస్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ని అమలు చేసేదానికి ఉండాలి. ఇప్పుడున్న సిస్టమ్ ఏమీ పర్మిట్ చేయదు ఇది. కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ కి బలోపేతం చేయడానికి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడుతుందని నా అభిప్రాయం అండి. పద్మనాభరెడ్డి గారు, మిషన్ కర్మయోగి కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఎలాంటి మార్పులు తీసుకురాగలదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో ఒక మూమెంట్ తిరిగంటే నేను ఫలాని రూల్ అనే కాకుండా నా రోల్ ఏంటి, నేనేం చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ పాలన బాగుపడుతుంది, ఏ విధంగా చేస్తే ఈ యొక్క పరిపాలన లోపల ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి అన్న దానికి ఆయనలో ఒక ఆలోచన కలగజేస్తుంది. దీన్ని ఆయనలో నేను ఇంకా నా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటాను, ఇంకా ముందుకు వెళ్తాను, ఈ మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో దాని మీద పెద్ద ఎత్తున, అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కౌన్సిల్, హెచ్ఆర్ కౌన్సిల్ అని తయారు చేస్తున్నారు. దాని కింద ఇంకా రకరకాలుగా ఇవ్వుంటున్నాయి. ఎప్పుడే కానీ ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఒక చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తా ఉన్నారు. అన్ని స్థాయిల ఉద్యోగుల పని సామర్థ్యం ఎలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఎందుకని ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఈ కార్యక్రమం అంతటికి ఒక చక్కటి పేరు పెట్టినారు, కర్మయోగి అని చెప్పి. కేంద్ర ప్రభుత్వంలో సుమారు ఒక 46 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే చాలా మట్టుకు అందరు రూల్ ఉండేది. అంటే ఇది రూల్లో ఇలా ఉంది, ఇలా చేయాలి, అంతేకాని నేను అంతకు దాటి చేయను అనే పరిస్థితిలో ఉన్నారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా మట్టుకు ఒకే మాదిరి ట్రైనింగ్, పనికిరాని ట్రైనింగ్, అవుట్డేటెడ్ ట్రైనింగ్ ఈ విధంగా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రైనింగ్ కంటే మొదలు రిక్రూట్మెంట్ అప్పుడే మొన్న చెప్తున్నారు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని, చాలా మట్టుకు ఉద్యోగాల్లో ఒకటే పరీక్ష పెడతామని. ఒకసారి ఉద్యోగం దొరికిన తర్వాత చక్కటి ట్రైనింగ్ ఇచ్చి అది మళ్ళీ సమయానుకూలంగా మధ్య మధ్యలో కూడా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ ఆయన స్కిల్స్ ని డెవలప్ చేయాలా ఉద్యోగస్తుని. ఆయన సమాజ స్పృహ కలిగి ఉండాలా, ప్రజలకు ఏది అవసరమో, ఏ విధంగా చేస్తే ప్రజలకు లాభం అవుతుంది, అలాగే ఆయన పర్సనల్ క్యారియర్ కూడా డెవలప్ చేసుకోవడానికి దీంట్లో కల్పిస్తారు. దీన్ని ఒక 5 సంవత్సరాల్లో ఒక చక్కటి ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు. ఇంతకు మొదలు ఉద్యోగస్తులు చాలా సందర్భాల్లో ఒకసారి రిక్రూట్ అయితే మళ్ళీ రిటైర్మెంట్ అయ్యే వరకు మధ్య మధ్యలో ట్రైనింగ్స్ లేవు. కొన్నిట్లో ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీస్ లో, ఐఏఎస్ లో, ఇటువంటి దాంట్లో వర్టికల్ ట్రైనింగ్ అని ఉన్నాయి. కానీ బై అండ్ లార్జ్ ఇతర ఉద్యోగాల్లో ట్రైనింగ్స్ ఏమి లేవు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఆయన ఐఏఎస్ లో సెలెక్ట్ అయితే ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ లోనే పనిచేయచ్చు. అలాగే ఒక ఇంజనీర్ ఉంటే ఐఏఎస్ లో సెలెక్ట్ అయితే ఆయన ఇంజనీరింగ్ సెక్షన్ లోనే, అంటే ఇంజనీరింగ్ మినిస్ట్రీలోనే పనిచేయచ్చు. ఈ విధంగా ఆ వ్యక్తికి దేంట్లో ఎక్స్పర్టైజ్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అక్కడ ఆయన పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేపట్టినారు. ఇప్పుడు ఇంతకు మొదలు జరిగేదంతా కూడా రూల్ మైండెడ్, అంటే ఆ బుక్ లో ఏం రాసి ఉంటే అదే పద్ధతిలో చేసేవాళ్ళు. తర్వాత అవుట్డేటెడ్, వాళ్ళ నాలెడ్జ్ కూడా అంతగా అప్డేట్ కాలేదు. దాంతో ప్రజలకు పాలనలో కూడా చాలా ఇబ్బందులు అయినాయి. జీవీఆర్ శాస్త్రి గారు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని భారీ సంస్కరణగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఎగ్జిస్టింగ్ సినారియోలో తప్పు ఎక్కడ జరుగుతుంది? ఐఏఎస్ లో ముసోరీ ట్రైనింగ్ లో వాళ్ళందరూ ఎంతో భక్తిభావంతో ఉంటారు, ఒక విధి విధానంతో ఉంటారు, ఒక ఆలోచన శక్తితో ఉంటారు, ఏదో చెయ్యాలి, సాధించాలని ఒక తప్పంతో వస్తారు. కానీ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ జర్నీ ఉంది చూసారా, ఆ జర్నీలో అన్ని మార్పులు, దానికి వ్యక్తిగతంగా వీళ్ళే బాధ్యుల, సమాజం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, పార్టీలు ఎంతవరకు బాధ్యత వహిస్తాయి. అంటే స్ట్రక్చరల్ ఫార్మేషన్, ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ద గవర్నెన్స్ లో మనం ఒక ఆలోచన చేసేటప్పుడు ఆలోచన ఒక పర్టికులర్ విధానానికి పనికిరాదు. ఎందుకు నేను అన్నానంటే, ఒక సిఎస్ ని 3 నెలల ముందు ప్రీమెచ్యూర్ గా రిటైర్ చేసి పంపిస్తాం.
వాట్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ ప్రిపేరింగ్ యాజ్ ఫర్ యాజ్ ది పొలిటికల్ గవర్నెన్స్ ఇస్ కన్సర్న్. ఆ పొలిటికల్ గవర్నెన్స్ వచ్చేటప్పటికి మనం ఎందుకు అలా ఆలోచిస్తాం? అసలు ముందు అన్నిటికంటే ముందు ద టాప్ మోస్ట్ ప్రయారిటీ సెటరేట్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్స్. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు వాళ్ళందరూ వాళ్ళు అడ్రస్ చేసుకుంటారు, ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. వాళ్ళ చేతికి మీరు ఈరోజు యు ఆర్ ఫ్రీ అన్న మాట ఒక్క చిన్న పదం అంటే దే విల్ చేంజ్ దిస్ నేషన్ విత్ ఇన్ 24 hours. దట్ ఈస్ ది కేపబుల్ అండ్ క్యాలిబర్ ఆఫ్ దిస్ ఆఫీసర్స్. ఐ ఫర్మ్లీ బిలీవ్ వాళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన దగ్గర, అంత స్ట్రాంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు మనలో పాటు కూర్చున్న ఆయన కూడా చాలా బ్రహ్మాండమైన ఆఫీసర్. ఐ నో హిమ్ పర్సనల్. ఏంటంటే నేను అన్ని చెప్పేది ఏంటంటే మనం విధానంలో ప్రిన్సిపల్ నరేషన్ లో స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ లో ఆ థాట్ ప్రాసెస్ లో వర్త్ అండ్ వాల్యూ వస్తుంది. ఆ వర్త్ అండ్ వాల్యూ దేనికి అంటే థాట్ ప్రాసెస్ కి వర్త్ వాల్యూ రెండు కనుకరించాలి. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విలువ ఇచ్చేశారు అంటే ఆఫీసర్ కి సంబంధించిన దాకా మేము విలువ తీసుకొస్తాం. బట్ వాట్ అబౌట్ ది వర్త్? ఆ వర్త్ పొలిటికల్ సిస్టమ్ నుంచి వస్తుంది. అది లేకుండా దీనికి వాల్యూ లేదే. సో ఇంక్లూజివ్ ఆస్పెక్ట్ మీద అన్లెస్ అంటిల్ మన ఈ దేశానికి అవసరం ఏంటి, ఏ నిర్ణయాల మీద అవసరంతో తీసుకోవాల్సిన నిర్ణయం వీళ్ళు తీసుకోగలరు, వీళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ముందు లేవా ఇప్పుడు లేవా? అంటే 60 ఏళ్లలో బ్యూరోక్రసీ ఈ సిస్టమ్ అంతా రాంగ్ అని అనుకుంటున్నావా? అదేం కాదు కదా. అదేం సిస్టమాటిక్ ఫెయిల్యూర్ ఏం కాదు కదా. A policy can be amended, modified and changed. శాస్త్రి గారు, or it can be rectified. But continuity of the project policy is most important rather than you are replacing. అది మనం రీప్లేస్ చేద్దాం అనేది ఉంది చూసారా, అది దానికి నేను అంత పాలసీ మేకర్ లాగా దాన్ని నేను అంత సహాయం. ఎందుకంటే మనకు 130 కోట్ల మంది 1.3 బిలియన్ వాళ్ళంత మంది ప్రజలున్న సమూహం ఉన్న దేశం ఇది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన విధి విధానం ఉంటుంది. అక్కడ ఉన్న భాష పరిజ్ఞానం విధానం ప్రజల యొక్క పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క నడవడిక ఇవన్నీ అన్నిటికీ ఈ ప్రభుత్వాధికారులకు అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థమయ్యే శక్తి సామర్థ్యం ఆ టైం మీరు ఇవ్వగలరా అని ముందు కొన్ని ప్రశ్నలు మనం అందరం మనం వేసుకోవాలి. ఆ పొలిటికల్ సిస్టమ్ వేసుకోవాలి. ఆ పొలిటికల్ సిస్టమ్ కి నేను అది పెద్దగా అంత మెకానిజం మేబీ రైట్, మనం అందరం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. బట్ మెకానిజం కాదు కదా కావాల్సింది, ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. ఒక స్టేక్ హోల్డర్ మీదే కాదు, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. చంద్రవదన్ గారు, ఉద్యోగుల శిక్షణ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవ వనరుల మండలి పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఉద్యోగుల శిక్షణలో పిఎం హెచ్ఆర్ కౌన్సిల్ ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇది ఒక కొత్త ప్రక్రియ అండి. ఇది కొత్త ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని తయారు చేయబోతున్నారు. ఇంకోటి, ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కన్నా కావాల్సింది సస్టైనబిలిటీ, సార్థకత. అది కంటిన్యూ కావాలి. అది ఒక దృఢమైన ఫ్రేమ్వర్క్, ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి అది ఒక స్పెసిఫిక్ మినిస్ట్రీని కూడా పెట్టారు. ఒక హెచ్ఆర్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో. మరి ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో పూర్తి నిబద్ధతతో స్వేచ్ఛతో పనిచేయాలి. గతంలో ఏంటంటే ఈ ట్రైనింగ్ అనేది హెచ్ఆర్టీ మినిస్ట్రీలో భాగంగా ఉండేది, ఒక కాంపోనెంట్ గా ఉండేది. ఇప్పుడు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయడం జరిగింది, ఎస్పీవి అంటారు. ఈ స్పెషల్ వెహికల్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మోడ్ లో చేయబోతున్నారు. దీనికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి దానికి కావాల్సిన ఫ్రీడమ్ అంతా కూడా ఇచ్చేసి వనరులంతా సమకూర్చి వాళ్ళకి కావలసిన నైపుణ్యాన్ని కూడా వాళ్ళకు అందుబాటులో పెట్టి పూర్తి స్వేచ్ఛతో వాళ్ళకు పనిచేసే విధంగా, స్వతంత్ర ప్రాతిపదిక మీద పనిచేసే విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ ని క్రియేట్ చేశారు. గతంలో ఓన్లీ కేవలం ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ ట్రైనింగ్ కోసమే, కానీ వాటికి వేరే ఫుల్ మ్యాండేట్ ఉండేది కాదు. ప్రభుత్వం ఏం చెప్తే అదే చేసేవాళ్ళు, వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ మినిస్ట్రీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ మోడ్ లో ఒక ఎస్పీవీని, స్పెషల్ పర్పస్ వెహికల్ ని క్రియేట్ చేసి దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి దాంట్లో కేవలం అందులో థాట్ లీడర్స్, నైపుణ్యం ఉన్న వాళ్ళు వాళ్ళే దీంట్లో పనిచేస్తారు.
మరి వేరే ఇతరులకు ఇందులో చోటు లేదు. కాబట్టి నేను అనుకుంటా చాలా సీరియస్ గా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ ని క్రియేట్ చేసి, ఇండివిజువల్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ఎందుకంటే మనం సంస్కరణలు తీసుకురావాలంటే సంస్థలో మార్పు రావాలి, వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, వాటికి పూర్తిగా స్వేచ్ఛగా పనిచేసే పూర్తి అధికారం వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త ట్రైనింగ్ నడవడికని ముందు పెట్టబోతున్నారు. ఇది ఒక సస్టైనబుల్ మోడల్ గా చేసి, ఒక సీరియస్ గా ఒక బిజినెస్ డెవలప్మెంట్ మోడల్ గా చేయబోతున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే అంశాన్ని సివిల్ సర్వీస్ లో దాంట్లోనే పొందుపరిచి, స్కిల్ డెవలప్మెంట్ అది కేవలం టెక్నికల్ గా గతంలో పరిగణించేవారు కాదు. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ అధికారులు వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు టెక్నాలజీ పరంగా కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ పరంగా కావచ్చు, వాటికి అన్ని కూడా సిద్ధపడి ఒక మంచి షెడ్యూల్ ని తయారు చేసి ఒక ప్రక్రియని పెట్టడం ద్వారా ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో స్పష్టత వస్తుంది. ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఆఖరిలో ఎవరికి నిర్దేశించబడింది ఈ చట్టము, ఈ కార్యక్రమాలు, ఈ పాలసీస్ వాళ్ళకి అందుతుందా లేదా, వాటికి అందే విధంగా వీళ్ళు కంప్లీట్ గా ఎక్కువపై బలోపేతంతో పాటు ముందుకు వెళ్లే విధంగా ఇది అవకాశం ఉంది. చంద్రబాబు గారు, సృజనాత్మకత, సాంకేతికత, పారదర్శకతల మేళవింపుతో నవ్యావిష్కరణ దిశగా ఈ పథకం ముందడుగు వేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాలు ఈ పథకాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఉద్యోగుల పరివర్తనలో, ఉద్యోగుల శక్తి సామర్థ్యాన్ని మదింపు వేయడంలో ఈ పథకం ఏ విధంగా మేలుమెలుపు కాబోతోంది. ఇప్పుడు నేను అనుకుంటా పూర్తి నిబద్ధతతో ఒక అధికారిని నియమించేటప్పుడు వాడికి ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఇందులో వాళ్ళని ముందే గుర్తించి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అంత ఇచ్చేసి, సెట్ ఆఫ్ స్కిల్స్ ఇచ్చేసి, నైపుణ్యంతో పాటు వాళ్ళకి కావాల్సిన పూర్తి సామర్థ్యాన్ని వాళ్ళకి అందులో పెట్టి వాళ్ళని ట్రైన్ చేసి రాష్ట్రాలకు పంపించేటప్పుడు వాళ్ళకు గుర్తింపు ఇచ్చి ఈ సెక్టార్ లో వాళ్ళు స్పెషలిస్టులు అని వాళ్ళని పరిగణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి తప్పదు, వాళ్ళు నియమించే సబ్జెక్ట్స్ లో ఇలాంటి వాళ్ళ అధికారుల్ని వాళ్ళ సర్వీసెస్ ని ఉపయోగించే విధంగా ఒక మంచి ఫ్రేమ్ వర్క్ ని సృష్టిస్తున్నారని అనుకుంటున్నాను. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వాళ్ళకు నచ్చని పోస్టుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు నైపుణ్యము, సామర్థ్యం, మేమందరూ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనింగ్ పంపించారు. మేము పొందిన ట్రైనింగ్ కి తర్వాత ఇచ్చే పోస్టింగ్ కి ఎలాంటి పొత్తు లేదండి. అది నిస్పృహకు గురవుతున్నారు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు. ఈ నిస్పృహని చాలా మట్టు కూడా తొలగించే విధంగా ఒక నిబద్ధతతో పనిచేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. పద్మారెడ్డి గారు, ప్రభుత్వం ప్రజల మధ్య అగాధాన్ని తగ్గించడానికి మిషన్ కర్మయోగి అంతిమ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సుపరిపాలన కోసం ప్రభుత్వం ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడానికి మిషన్ కర్మయోగి ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్వతంత్ర భారతదేశంలో సుమారుగా 5,000 చట్టాలు చేసినారు. అది పార్లమెంటే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు. ఈ 5,000 చట్టాల్లో చాలా మటుకు చట్టాలు అమలు కావడం లేదు. ఇంకా కొన్ని ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులే దీనికి రథసారథులు. ఎప్పుడైతే ఈ ఉద్యోగస్తుల్లో ఇంట్రెస్ట్ ఉండదో, లేదా కెపాసిటీ ఉండదో, లేదా దాని గురించి నాలెడ్జ్ ఉండదో, ఆ యొక్క సర్వీస్ డెలివరీ ఏదైతే ఆ పథకం యొక్క ఉద్దేశం అన్నది ప్రజల్లోకి చేరదు. అటువంటప్పుడు ప్రభుత్వ డబ్బు ఖర్చు అయినా కానీ ఆ ప్రజలు లాభపడరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ విషయ పరిజ్ఞానం ఉన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, నాలెడ్జ్ ఉన్నట్టయితే ఆ స్కీమ్ ఏంటి, అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, అది కావాలి. రోల్ కాదు, రోల్ అని ఇంతకు ముందే మనం అనుకున్నాం. ఆ రోల్ ఆయన ఏంటి, అక్కడ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా పనిచేస్తారు. ప్రభుత్వం ఏదైతే లెజిస్లేచర్ చట్టాలు తయారు చేసిందో, చట్టాలకు అనుగుణంగా పాలసీస్ డెవలప్ అయినాయో అది ప్రజల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంతకు మొదలు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఒక జడత్వం, అంటే అందరని కాదు, బట్ చెల్తా పని నడుస్తుంది, ఎంటర్ అవుతాము, ఒక 35 ఏళ్ళు పని చేస్తాము, మనము రిటైర్ అయిపోతామని. అది ఇప్పుడు దీనికి ఆ బూజు దులిపే ప్రయత్నం ఇప్పుడు ఈ మిషన్ కర్మయోగిలో చేస్తా ఉన్నారు. అంటే ప్రతి వాళ్ళు తన పనితనాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. తనకు ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ లో చేయొచ్చు. ఇంతకు ముందు ఒక సబ్జెక్ట్ లో ట్రైనింగ్ ఇచ్చేది, ఇంకో సబ్జెక్ట్ లో పోస్టింగ్ చేసేది. సో అది కాకుండా ఆయనకి దేంట్లో అయితే ట్రైనింగ్ ఇస్తారో
అదే మాదిరిగా అదే సబ్జెక్ట్ లోపల ఆయన ఫీల్డ్ లో పనిచేయాల్సి ఉంటది అనమాట. సో ఇదంతటి కూడా యాన్యువల్లీ ఈ మిషన్ కర్మయోగి ఏ విధంగా పనిచేస్తుందని చూసుకుంటూ, ఎక్కడ లోపాలను ఆయన చూసుకుంటూ సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఒక సుపరిపాలన కావాలనంటే ఇదైతే ప్రభుత్వ పాలసీస్ ఉన్నాయో, ప్రభుత్వ పాలసీస్ ప్రజల దగ్గరికి లాభాలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక క్లిక్ ఉంది, రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఉన్నాయి. అది మనం ఒప్పుకోకపోయినా అది డెమోక్రటిక్ సెటప్ లోపల అది ఉంది. సో ఈ యొక్క స్కీమ్ ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, ఆ రాజకీయ ఒత్తిళ్ల కాకుండా ఏ విధంగా సేవ చేయాలన్న దాని మీద కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో బహుశా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్న దానికి ముందు ఈ కర్మయోగి దాంట్లో జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. టోటల్ గా వాళ్ళ ఆటిట్యూడ్, వాళ్ళ థింకింగ్ చేంజ్ అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులది. అట్లాగే వాళ్ళకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను. పారదర్శకత, జవాబుదారితనం ఈ రెండు ఉన్నప్పుడే సుపరిపాలన, మంచి పాలన అందించగలుగుతారు. శాస్త్రి గారు, దేశాభివృద్ధి ఆకాంక్షలు, లక్ష్యాలు, జాతీయ ప్రాధాన్యాలు నెరవేరడంతో పాటుగా ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులంతా ఎలాంటి దృక్పథంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది? అంటే రాజకీయ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థ అది ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా ఉంటుంది. పాలసీ మేకింగ్ అండ్ పాలసీ డ్రైవింగ్ ఈజ్ మోర్ సెపరేట్. యూ కాంట్ మిక్స్ టుగెదర్. మనం మిక్స్ చేసేంత పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు అంత ఉద్దేశంతో పొలిటికల్ సిస్టమ్ స్కీమ్ లేదు. అది నేను చెప్పేది. ఇప్పుడు మీరు నా ముందు ఆయన చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానం, పరిజ్ఞానం, దాంతోపాటు ఏంటి టెక్నాలజీ. ఇందులో ఉద్యోగ వ్యవస్థని ఎంతవరకు బాధ్యతను చేయగలం? మనం వాళ్ళని ఎంత స్ట్రీమ్ లైన్ చేసేయగలం? వాళ్ళ నాలెడ్జ్, విజ్ఞానాన్ని ఎంత పెంపొందించేయగలం అంత పెంపొందించేద్దాం. తర్వాత మిగిలేదేంటి? ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఉద్యోగుల పాత్రను ఏ విధంగా నిర్వచించుకోవాలి? ఉద్యోగస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే మీరు ఎలాంటి ముఖ్యమైన సూచనలు చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈవెన్ క్లాస్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు. విజన్ ఉంది, విల్ ఉంది, చెయ్యాలన్న తపన ఉంది, సాధించాలన్న ధ్యేయం ఉంది. ఏదో చెయ్యాలి వచ్చే జనరేషన్. వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. Nobody is doing obligation to this nation. As a Prime Minister, nobody is doing the obligation. Prime Minister have obligation చేయట్లా, పొలిటికల్ పార్టీస్ obligation చేయట్లా. They all come for ఒక నారం ఏంటి? ప్రజలకు చేస్తాం, ప్రజల కోసం చేతినిస్తాం, ప్రజల ఆలోచనతో మా ఆలోచన నింపుతాం, మేము ఎవరికి తీసుకెళ్తాం అనే ఒక విధానంతో వచ్చిందని. అది గవర్నెన్స్ లో తీసుకెళ్లాలంటే ముందు అది ఇంప్లిమెంటేషన్ మీదే కావాలి. అది ఇంప్లిమెంటేషన్ మన దగ్గర రావాలి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఎంత సృజనాత్మకంగా చెప్పారు మా ఆయన చంద్రబాబు గారు. ఆయన ఏమన్నారు? ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మందితోనే కాంటాక్ట్ లోకి వస్తుంది. వాళ్ళందరూ నాకు చెప్పేది ఏంటి? మన ఆలోచన విధానంలో సిస్టమ్ డైనమిక్స్ ని మీరు క్రియేషన్ ఆఫ్ న్యూ డైనమిక్స్, ఎమర్జింగ్ డైనమిక్స్ అనే దాన్ని ఎలా చేసుకోవాలి? మనం ఆ ఎమర్జింగ్ డైనమిక్స్ ఆవశ్యకతను ఎలా పరిశీలించాలి? ఆవశ్యకతను పరిశీలించేటప్పుడు ఆ డైనమిక్స్ ఇంప్లిమెంటేషన్ మెకానిజంలో కే ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ కే ఫ్యాక్టర్స్ లో ఇంటిగ్రేటెడ్ కే ఫ్యాక్టర్ ఏంటి? పొలిటికల్ సిస్టమ్. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంస్కరణగా మిషన్ కర్మయోగి నిలవనుంది. అభివృద్ధి ఆకాంక్షలు, లక్ష్యాలు, జాతీయ ప్రాధాన్యాలు, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా ఒకే దృక్పథంతో ఆలోచించేలా మిషన్ కర్మయోగి సమాయత్తం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.